పరిస్థితే అని బయట మాట్లాడుకుంటున్న స్థితి ఉంది. సీరియస్గా చెప్పాలి అని అనుకుంటే మనము ఎందుకు యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ సడన్గా ఆపేయాల్సి వచ్చింది, ఇది ఏది మన జాతి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఆ స్థితిలో ఉంది. క్లారిటీ ఇవ్వలేదు అంటున్నారు. మినిట్ టు మినిట్ విక్రమ్ గారు కానీ ఈ 2 లేడీస్ ఎవరైతే యుద్ధం చేశారా లేదా అని డౌట్ గా చెప్తున్నారో ఆ 2 లేడీస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు, యుద్ధం ఎవరి మీద చేశారు, ఏం చేశారు, ఎక్కడ చేశారు, ఏం చేశారు అనేది చెప్పారు. అసలు మనం ఏదైతే దాడి మన మీద జరిగిన తర్వాత ఈ దాడికి ప్రతీకారంగా చేస్తున్నామని చెప్పేసి ఏదైతే భారత ప్రభుత్వం చెప్పిందో, ఏ లక్ష్యమో మొత్తం ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని చెప్పేసి ఏదైతే ప్రయాణం మనం మొదలు పెట్టామో, ఆ మొదలుపెట్టిన ప్రయాణం ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు ఆగింది, ఏ కారణం చేత ఆగింది, దీనికి ఈ భారతదేశానికి ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. సరే, ఇవాళ 7 గంటలకో 8 గంటలకో మన మోడీ గారు ఏదో ప్రసంగం చేస్తారని చెప్పేసి నేను ఇందాకనే న్యూస్ లో చూశాను. సరే, ఏం చేస్తారు అనే దానికంటే కూడా మనము అక్కడ ఏం సాధించాము ఇప్పటిదాకా, మన ఆర్థిక స్థితి ఏంటి, మనం ఉపయోగించిన వెపన్స్ ఏంటి, ఆ ఉపయోగించిన వెపన్స్ తోని మనం ఎంత లాభపడ్డాం, మనకు ఖర్చు అవుతుంది కదా, మనం వాడే వెపన్స్ ద్వారా మనకు ఖర్చు అవుతుంది, అది మన దేశానికి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాలా. ఒకవేళ నిజంగానే దాని ప్రతీకారం మనం తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి అనుకుంటే యుద్ధమే అవసరం లేదు కదా. మనం ప్రతీకారం కోసం బయలుదేరి ఆ లక్ష్యమే పూర్తి కాలేదు, లక్ష్యం పూర్తి కాకన్నా ముందే మనం వెనక్కి వచ్చేసాం. సరే, ఎవరో చెప్పారు అంటే దీనికి మీరు అంటే యుద్ధాన్ని కోరుకుంటున్నారా? యుద్ధాన్ని మేము కోరుకోలేదు, ప్రభుత్వాలు కోరుకున్నాయి, మేము కోరుకోలేదు. ప్రజలుగా అక్కడి ప్రజలు కోరుకోలేదు, ఇక్కడి ప్రజలు కోరుకోవట్లేదు. అందరూ సామరస్యంగా ఉండాలి, అందరూ సమాధానంగా ఉండాలి అని చెప్పేసి, సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కోరుకునేదే. అంతవరకే. ఏదన్నా కొద్ది మంది ఉన్మాదులు ఉండొచ్చు, ఖచ్చితంగా మనం రక్తానికి రక్తం చూడాలా, అది చేయాలని చెప్పేసి అనుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ జనరల్ గా జరిగే చర్చలో మాత్రం తప్పనిసరిగా ఇరు దేశాలు కూడా మనం పాటించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ నిజంగానే మన వైపు అంతటి సీరియస్నెస్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మనం ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పగలిగేటట్లుగా మన ప్రయాణం ఉండాల్సింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మానేయటం ద్వారా ఇటు మన వెపన్స్ లాస్ అయ్యాం, దానికైనా ఖర్చు లాస్ అయ్యాం, అదేవిధంగా ఒక జవాన్ని లాస్ అయ్యాం, ప్రజల్ని లాస్ అయ్యాం. ఈరోజు ఎందుకు పోయారు వాళ్ళు అక్కడికి, ప్రజలు ఎందుకు పోయారు? ఈరోజు టూరిజం పేరుతోని అక్కడ మీకు అంతా సెక్యూరిటీ బాగుంది, ఇటువంటి ఉగ్రవాద దాడులు లేవు, ఎటువంటి ప్రమాదం లేదు, కాబట్టి మీరు నిర్భయంగా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. చెప్పిన తర్వాతే యాత్రికులు వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత ఇంత దారుణం జరిగింది, మరి మీరు ఇచ్చిన సేఫ్టీ ఎక్కడ, సెక్యూరిటీ ఎక్కడ? అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేస్తే మొత్తం ఖచ్చితంగా ఉగ్రవాదులు నిర్మూలించవచ్చు, ఇంకా ఒక్కళ్ళకు కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. అందుకనే 370ని రద్దు చేశామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మేము నోట్ల రద్దుని కూడా ఉగ్రవాదుల దగ్గర ఒక్క పైసా లేకుండా చేయడం కోసమే మేము ఇది చేశామని కూడా ఆ రోజు చెప్పారు. అంటే ఈ ప్రధానమైన కారణాలు వాళ్ళు చెప్పిన దాంట్లో ఈ రోజు వీటన్నిటిని నమ్మిన ప్రజలు అక్కడ చూడ్డానికి వెళ్తే దారుణమైన ఘటనని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇది ప్రభుత్వ వైఫల్యము అంటే వాళ్ళు కూడా ఏం వ్యతిరేకించరు. అవును, మేము ఇక్కడ వైఫల్యం చెందామని వాళ్ళు కూడా అంటారు, కానీ వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయరు కదా. నేను వైఫల్యం చెందాము అని చెప్పేసి ఒక్క మాటతో అంటే సరిపోతుందా? చాలా సంవత్సరాలుగా ఒక సమస్యాత్మక ప్రాంతంలో మనం ఉన్నప్పుడు దాన్ని రద్దు చేసిన 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత అది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళింది. అంతకుముందే అక్కడ పరిస్థితులు అసలు బాలేవు. 370 తర్వాత ఇంకా మేము తుడిచిపెట్టేశామని చెప్పేసి అనుకుని వీళ్ళు అనుకున్నారు కానీ, సంకలు గుద్దుకున్నారు కానీ, అక్కడ నివురుగప్పిన నిప్పుల అది అక్కడ సమస్య ఉండనే ఉంది. అది ఏ రూపంలో ఏ క్షణాన మన మీద పడుతుందో తెలియని స్థితి ఉంది. అటువంటప్పుడు నువ్వు ఆ భద్రత అనేది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కావచ్చు, మన దేశ ప్రజలకు కావచ్చు, నువ్వు కల్పించడంలో నువ్వు ముందు చూపు ఎక్కడుంది, నీకు ఎక్కడ ముందు చూపు ఉంది? ఆ ముందు చూపుని ప్రదర్శించి ప్రజల్ని రక్షించడం కోసం నువ్వు చేసిన ప్రయత్నం ఏంది? నిన్ను నమ్మిన ప్రజలు పోయి అక్కడ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించకపోతే ఈరోజు మనం జనరల్ గా ఈ ప్రభుత్వం మీద ఏదైతే ఈ రోజు బయటకు వచ్చి మేము వైఫల్యం చెందాము అని చెప్పేసి అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళేమో మేము వైఫల్యం చెందాం అని అంటారు, వీళ్ళు కింద క్యాడర్ ఏమో అసలు మనం వైఫల్యమే చెందలేదని చెప్పేసి మాట్లాడతారు. బీజేపీ కానీ లేకపోతే RSS కానీ సంఘ పరివార్ మనం ఎక్కడ చెందాం, మనం ప్రతీకారం తీసుకున్నాం, దాడులు చేశాం. ఇంకా కొత్త విషయం ఏంటంటే అసలు కాల్పుర విరమణకు మేము ప్రతిపాదన పెట్టనే లేదని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుంది. చాలా సీరియస్ గా వాళ్ళు చెప్తున్నారు. సరే, దాన్ని నమ్మొచ్చా నమ్మలేదా మనం అది వేరే సంగతి. కానీ ఒక విషయం అయితే బయటకు వచ్చింది కదా,
ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే పెట్టింది మీరే మళ్ళీ పెట్టలేదని చెప్పేసి ఎందుకు చెప్పారని చెప్పేసి ఆ అమెరికానో లేకపోతే ఆ చైనానో చెప్పేది కదా. సరే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంతమంది చనిపోయారు పహల్గామ్లో, మేము చేయలేదు అంటే పాకిస్తాన్ అని నమ్ముతామా మనం? మేము చెయ్యలేదు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉందా అని చెప్పేసి ఇప్పుడు మనకి ఎవిడెన్స్ దొరికినాయా? అట్లా సేకరించగలిగారా? ఇప్పుడు అంటే ఉగ్రవాద దాడులు ఇప్పుడు ఎందుకోసం, అక్కడ ఉగ్రవాదం ఎందుకు ఏర్పడింది, ఎందుకు వచ్చింది? జమ్మూ కాశ్మీర్ మాకు కావాలనే కదా, మా స్వేచ్ఛ మాకు కావాలి, మా దేశం మాకు కావాలనే ఉద్దేశమే కదా, అంతే కదా. దానికి ఏదో ఒక దేశం అంటే సపోర్ట్గా ఉండొచ్చు. అదే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నదని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా మనం ఎవిడెన్స్ ని చూపెట్టలేకపోయినాం కదా ప్రపంచం ముందు. ఒకవేళ నిజంగా అటువంటి ఎవిడెన్స్ ని మనం